అందరికీ నమస్కారం. సో ఎగ్జాక్ట్లీ మనకు హైదరాబాద్ దగ్గర ఉన్న మొయినాబాద్ లో ఉన్నాం. సో ఈ రోజు మా బావ పెళ్లి అనమాట. మొయినాబాద్ దగ్గర ఉన్న లగ్జరీ ఫామ్ హౌస్. దీని పేరు వచ్చేసి మనకి జార్ లగ్జరీ ఫామ్ హౌస్ అనమాట. జార్ లగ్జరీ ఫామ్ హౌస్. బట్ అన్ని చూద్దాం మనం కదా. ఇది మొత్తం మనకి రిసెప్షన్ ఏరియా అనమాట. ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు. సో అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి రిసెప్షన్, మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి లాంజ్ అనమాట. ఒకవేళ మనం ఫామ్ హౌస్ తీసుకున్నట్లయితే మనం కిచెన్ కావాలంటే కిచెన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ మనకు అన్ని వచ్చేస్తాయి ముందే, ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. సో అండ్ ఇది డైనింగ్ ప్లేస్ అనమాట. సో మొత్తం మీకు కనిపించేదంతా డైనింగ్ ప్లేస్. సో అంతా మీకు చాలా లగ్జరీగా ఉంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట. చూడడానికి చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. సిట్టింగ్ ఏరియా అంటే గెస్ట్లు వచ్చినప్పుడు పార్టీ చేసుకునేటప్పుడు ఒక సిట్టింగ్ ఏరియా అనమాట ఇదంతా. సో ఈ బాల్కనీ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, స్విమ్మింగ్ పూల్ కూడా బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అవి కూడా మనకు వన్ ఆఫ్ ద బిల్డింగ్ దాంట్లో కూడా మనకు ఒక 2 bedrooms ఇవ్వడం జరిగింది. చూడండి, 2 కాదు 4 ఆరా 4 bedrooms ఉన్నాయి ఆ బిల్డింగ్ లో అయితే. 4 bedrooms చూసేంత చాలా చాలా లగ్జరీగా ఉంది. మేమే షాక్ అయ్యాం. చిన్నగా ఎలా అనిపించింది? బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెడ్రూమ్. సో ప్రస్తుతం పెళ్లి కొడుకుండే బెడ్రూమ్ అనమాట ఇది. మీకు కనిపిస్తుంది కదా, అన్ని ఎవ్రీథింగ్ ప్రీఫిటెడ్. మనకి ఎలాగా మనకి హోటల్స్ లో ఏ విధంగా ఉంటుందో సో అలాగే అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు, ఫుల్లీ ఫర్నిష్డ్. సో చూడండి బాల్కనీ. సో నాకు డోర్స్ తీయడం కూడా లేదు ఇక్కడ. సో బాల్కనీ చూడండి, ఇది ఇక్కడ మనకి రిసెప్షన్ ఏరియా. మీకు కనిపించేంత రిసెప్షన్ ఏరియా బాల్కనీ. సో ఇదంతా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మొత్తం ఎలివేటర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా లగ్జరీ ఎలివేటర్ ఇది కూడా, అంటే ప్రీమియం ఎలివేటర్. సో మీకు కనిపిస్తుంది కదా, మనం బయటికి వెళ్ళి చూద్దాం. స్విమ్మింగ్ పూల్ అండ్ వైన్ ఏరియా చూద్దాం పదండి. అవుట్ ఏరియా మీకు ఇందాక చూపించాను కదా, ఇదంతా అవుట్ సైడ్ ఏరియా. మీకు కనిపిస్తుంది కదా, మొత్తం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నాకు బాగా నచ్చిన ప్లేస్ అదే. లైటింగ్ చాలా బాగుంది అనమాట. సినిమాలో చూస్తాం కదా జనరల్గా. సో అదే అక్కడ కనిపించేది. నిజంగా ఒక నాకు కనుక మంచి బడ్జెట్ ఉంటే, సినిమా ఉంటే మాత్రం ఈ జార్గోల్డ్ని అది తీసుకుని మంచి సినిమా అనేది తెస్తా.